హాయ్ ఫ్రెండ్స్! చికెన్ వేపుడు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలతో సహా ఎవరైనా చేసేయచ్చండి. ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడిగేసి తీసుకున్నాక మసాలా అండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ ఏసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఈ గ్రేవీతో చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బావుందంటండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేయించేసుకోవాలండి. అవి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకుంటే చికెన్‌లోంచి వాటర్ వస్తుంది కదండీ! ఆ వాటర్ అంతా ఇంకే వరకు వేయించుకోవాలి. అదంతా చికెన్ వేగిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ గ్రేవీ అంతా చికెన్‌కి పట్టేలా ఒక 10 మినిట్స్ స్టవ్ స్లోలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. 10 మినిట్స్‌లో ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. రైస్‌లోకి, రోటీలోకి, బిర్యానీలోకి చాలా బావుంటుంది. ఈ ఫ్రై టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే నచ్చిందండి. చూస్తున్నారు కదండీ! గ్రేవీతో చాలా బా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుందని చెప్తున్నారు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకున్నాం కదండీ! ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.